హాయ్ హలో వ్యూవర్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్. పెర్త్లో మంచి పర్ఫార్మెన్స్ వచ్చిన తర్వాత అడిలైడ్లో టీమిండియా ఓడిన విషయం అందరికి తెలిసిందే. అయితే బ్రిస్బేన్లో గాబాలో రోహిత్ శర్మ ఓపెనర్గా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి పుష్కలంగా. అయితే న్యూ బాల్తో ప్రాక్టీస్ చేస్తారు కోహ్లీ అండ్ రోహిత్. కోహ్లీతో గంభీర్ ఎక్కువసేపు సంభాషించినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఏంటంటే గైస్, ట్రావిస్ హెడ్ మనకు హెడేక్ పుట్టించే ట్రావిస్ హెడ్కి ఈ గాబా వేదిక అనేది మంచిగా అచ్చరాదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వెస్టిండీస్తోనే తను 2 times గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. అదేవిధంగా సౌత్ ఆఫ్రికా పైన కూడా తను గోల్డెన్ డక్గా వెనుదిరగడం జరిగింది. బ్యాడ్ రికార్డ్సే ఉన్నాయి. కాబట్టి మనం ఏమరపాటుగా ఉండకుండా మన వాళ్ళకు కూడా గోల్డెన్ డక్గా పంపిస్తే ఆస్ట్రేలియాని ఓడించడానికి కొంచెం సులభతరమైన అవకాశం ఉండొచ్చు. మరి ఈ మార్పుల వల్ల టీమిండియా 2-1 అనే ట్యాగ్ లైన్ని పూర్తి చేస్తున్నది కూడా చూడాలి. అదే జరగాలని అయితే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.